ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ భార్యగా అడుగుతున్నాను, ఎవరి పేరు మీద 51% రాసిచ్చావు? చెప్పను, ఎవ్వరికి చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హర్ష, ఎస్, మీరందరూ నా చుట్టూ ఉంది నా ఆస్తి కోసమే అని బాగా తెలిసింది కదా. సో మీ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. లేదు, ఇప్పుడు చెప్తున్నాను, ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి. వెళ్ళండి. అలా కాకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇంకేం లేదు, ఆ మిగిలింది కూడా మీకు దక్కదు. అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు మావయ్య? ఎలా ఏంటమ్మా, ఇదంతా నా స్వార్జితం. నేను కష్టపడి సంపాదించుకున్నది, ఎవరు అడగడానికి వీల్లేదు. మీరెవరూ లేనప్పటి నుంచి ఇదంతా ఉంది. మీరొచ్చి కొత్తగా నాకు పేరు ప్రతిష్టలు తెచ్చింది ఏమీ లేదు. అదన్న మాట. అసలు నా ఆస్తికి అసలైన వారసుడంటే నా ప్రేమనే చెప్పాలి, నా ప్రేమనే చెప్పాలి, నా ప్రేమనే చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే వాడు మీలాగా ఎప్పుడు ఏది ఆశించలేదు. నాతో వాడొక్కడుంటే చాలు, నాతో వాడొక్కడుంటే చాలు. ఈ ఆస్తులన్నీ పోయినా మళ్ళీ సంపాదించుకోగలన్న ధైర్యం నాకుంది. తెలిసింది కదా, ఎవ్వరు ఎక్కడుండాలో అక్కడే ఉండండి, అక్కడే ఉండండి, అక్కడే ఉండండి. ఇబ్బంది ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. నీ భార్యని కూడా నువ్వు లెక్క చేయడం లేదు కదా, నాకు కూడా చెప్పావు కదా. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు, అసలెవరు నువ్వు, అసలెవరు నువ్వు? హర్ష, తెలుసు, నువ్వు నా భార్యవే అని తెలుసు. నువ్వు నా భార్యగా నా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. నీకు కావలసింది నేనే కదా, నా ఆస్తితో నీకేం పని? అవునా కాదా రమా?